దర్శి వైసీపీ టికెట్ మరో 2-3 రోజుల్లోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దర్శిలో బూచేపల్లి ఇంట ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి టికెట్ పై అభిమానులకు స్వీట్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఈ నెల 3 లేదా 4వ తేదీలో ప్రకటన ఉంటుందని, కొన్ని నియోజకవర్గాల కారణంగా దర్శి లేట్ అయిందని, త్వరలో తన్ను దర్శికి ప్రకటిస్తారని బూచేపల్లి చెప్పడంతో బూచేపల్లి అభిమానులకు ఆనందం ఆకాశానికి ఎగిరింది. మా నాన్నగారిని, మా అమ్మగారిని ఆశీర్వదించినట్లు నన్ను కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని మిమ్మల్ని కోరుచు ఎల్లప్పుడూ దర్శి ప్రజలకు సేవ చేయడంలో ముందుంటానని, బూచేపల్లి కుటుంబం ప్రజల కోసమే ఉంటుందని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నియోజకవర్గానికి, ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ పార్టీ శ్రేణులందరూ ఇక్కడ చేసినందుకు నిజంగా అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నిజంగా ఈ గృహప్రవేశం స్టార్ట్ అయిన కాడి నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ, ఇప్పుడు ఇది కానీ, మన ఐప్సాం భజన కానీ, నిజంగా మన పార్టీ క్యాడర్ అందరం కలగటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కొత్త సంవత్సరంకి అందరూ చేంగుర్తు రావడం జరుగుతుంది చంద్రబాబు నుంచి, కానీ ఈసారి చేంగుర్తు నేను తగ్గించుకొని దర్శికి మరీ దగ్గరికి రావాలని చెప్పేసి నేనే వస్తామని చెప్పడం, మా కుటుంబ సభ్యులందరూ, కార్యకర్తలందరూ ఇక్కడ రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి, ఆయురాగ్రహాలతో బాగుండాలి. జగన్మోహన్ గారి దయ వల్ల ఈ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంది, పంటల్లో బాగా పండుతున్నాయి, రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మన రైతులందరూ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో, మన నాయకుడి ప్రభుత్వంలో సకాలంలో వర్షాలు పడటం వల్ల అందరూ లక్షలెన్నో డబ్బులు సంపాదించారు. రైతులందరూ సస్యశ్యామం నిజంగా సంతోషంగా ఉంది. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుంచి ఈ బూచేపల్లి కుటుంబం దర్శి నియోజకవర్గాన్ని అడ్డుపెట్టుకొని మీ సేవకై ఎప్పుడు ఎదురు చూస్తుంది కాబట్టి మీరు కూడా మమ్మల్ని గుడ్డిలో పెట్టుకొని ఇప్పుడు అభిమానించి అన్ని కార్యక్రమాలకి జయప్రదం చేస్తూ వస్తున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. మీరు కూడా మరీ ధన్యవాదాలు కార్యకర్తలందరికీ, నాయకులందరికీ. తొందరలో కూడా 3వ తేదీ కానీ 4వ తేదీ కానీ మొన్నే అనౌన్స్ చేయవలసింది, కానీ కొన్ని మిగిలిన కాన్స్టిట్యున్సీల్లో తొందరగా జగన్మోహన్ గారి ఆశీస్సులతో దర్శి నియోజకవర్గంలో కూడా తొందరగా అనౌన్స్ చేస్తారు, మన పేరు కూడా అనౌన్స్ చేస్తారు కాబట్టి నిజంగా సంతోషంగా ఉంది. అదేవిధంగా తొందరలో బస్సు యాత్ర, సాధికార యాత్ర కూడా జరుగుతుంది కాబట్టి అదేవిధంగా దానికన్నా ముందు జనవరి 10, 11వ తేదీ రైతులను ఉత్సాహపరిచేట్టు, కేడర్ను ఉత్సాహపరిచే విధంగా ఎద్దుల పందాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎద్దుల పందాలు కూడా మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ బూచేపల్లి కుటుంబం ఎప్పుడు దర్శిని అడ్డు పెట్టుకొని దర్శి ప్రజల శ్రేయస్సు కోసం, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉండని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ గారు మా మీద ప్రేమతో అమ్మకి జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చారు కాబట్టి మేము జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత నుంచి వీళ్ళంత వరకు సర్పంచులు కానీ, కార్యకర్తలకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదో విధంగా పార్టీ క్యాడర్ని కాపాడుకునే విధంగా కార్యకర్తలు కూడా జాగ్రత్తగా చూసుకున్నాము. అదేవిధంగా రేపు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కార్యకర్తలు బాగా చూసుకొని పార్టీని బాగా బలోపేతం చేసుకొని మీ అందరూ కలిసిమెలిసి పనిచేసి రేపు కొత్త సంవత్సరం, ఈ సంవత్సరంలో కూడా మళ్ళా జగన్మోహన్ గారిని సీఎం చేసుకొని నన్ను ఎమ్మెల్యేగా చేసుకోవడం కోసం మీరందరూ కృషి చేస్తారని చెప్పి సెలవు తీసుకున్నా. అందరికీ మరొకసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.